విశ్వదేవ్ గారు యా హాయ్ అండి. యా హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మీ టీం అంతా ఏంటో కన్ఫ్యూజింగ్గా ఉంది. కొంతమంది ఇండిపెండెన్స్ డే మర్చిపోయారు, చాలామంది మీ బర్త్డే మర్చిపోయారు. యా నేను యాక్చువల్లీ నిన్నటి నుంచి నా బర్త్డే మర్చిపోతున్నా. కంటిన్యూస్గా ఎవరో ఒకరు రిమైండ్ చేస్తున్నారు నీ బర్త్డే అని. నేను ఈ సాంగ్ ఎలా ఎలా ఏంటి అనే దాంట్లో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతున్నా. ఇంత మంచి సాంగ్ ఇచ్చాడు వివేక్, దీన్ని ఎలా తీసుకెళ్ళాలని దాంట్లో ఉన్నా. నైస్ అండి, నైస్. సార్ ఇది సినిమా గురించి చాలా తక్కువ ఇప్పుడు దాకా ఏం తెలియదు. ఒక ఫస్ట్ పాటతో స్టార్ట్ చేశారు కాబట్టి పాట క్రేజీ ఉంది. ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్, పాట అర్థం కానట్టుగా ఏదో చాలా క్రేజీగా. మీరు చెప్పిన ఈ మాట అండ్ మీ స్పీచ్లో వాడిన కొన్ని పదాలు, లేయర్స్ అన్నారు, ఏదో ఫ్యాంటసీ అన్నారు, లేకపోతే ఏదో కొన్ని డోర్స్ మారిపోయారు, ఏదో క్రేజీగా చేద్దాం ఇది అన్నారు. ఇట్ రింగ్స్ సంథింగ్ ఇన్ మై మైండ్. కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ట్రూలీ అండ్ నిజంగానే బ్రిలియంట్గా సంథింగ్ ఎక్స్ట్రాడినరీ డెలివరీ చేస్తారు. వాళ్ళ తాలూకు థాట్స్ కానీ, న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ కానీ, లేకపోతే ఆడియన్స్కి ఒక ఛాలెంజ్ విసిరే, డెసిఫర్ చేసే థింగ్స్ అవన్నీ ఇస్తారు. అది యావరేజ్ ఫిల్మ్ ఆడియన్స్కి ఒక్కొక్కసారి చాలా ట్యాక్సింగ్గా అనిపించి కొన్ని సినిమాలకి థియేటర్స్లో రావాల్సినంత రిసెప్షన్ రాదు, బట్ ఎప్రిసియేషన్ వస్తుంది. ఆ ఎప్రిసియేషన్ చూసి వాళ్ళు ఆడియన్స్ మేము అవుట్ ఆఫ్ బాక్స్ ట్రై చేసాం, మమ్మల్ని ఎంకరేజ్ చేయలేదు అని చెప్పి తర్వాత ఫీల్ అయ్యి కొంతమంది ఆడియన్స్ని నిందిస్తూ ఉండిపోతారు. కొంతమంది దే మూవ్ ఆన్ అండ్ డూ సింపుల్ థింగ్స్. అటువంటి జోన్లో ఏమన్నా పడుతుందా? ఎందుకంటే ఐ డోంట్ నో వాట్ యు ఆర్ మేకింగ్, ఐ జస్ట్ వాంట్ టు అండర్స్టాండ్. సో బేసిక్లీ ఇస్ అ వెరీ నైస్ క్వశ్చన్ వాట్ యు ఆస్క్డ్. బికాజ్ ఇండియా లాంటి దాంట్లో ఏంటంటే ఇండియా లాంటి మార్కెట్లో కొంచెం ఆర్ట్ సినిమా తీసిన, లేదంటే మరీ డీప్ సాడ్నెస్ తీసిన, డెఫినెట్లీ అలాంటి సినిమాలు నేను చూస్తా. నేను యాజ్ అన్ ఆడియన్గా నేను చూస్తా. బికాజ్ ఐ లవ్ సినిమా ఇన్ ఆల్ ఫార్మ్స్ అండ్ షేప్స్. ఇఫ్ ఇట్స్ మేడ్ వెల్, ఇట్ హ్యాస్ ద పవర్. బికాజ్ అన్ని క్రాఫ్ట్లు కలిసి వస్తాయి కదా, ఆర్ట్, సినిమాటోగ్రఫీ, అన్ని క్రాఫ్ట్స్ కలిసి వచ్చినప్పుడు ఇట్స్ అ వెరీ పవర్ఫుల్ మీడియం టు స్టిమ్యులేట్ యూ అండ్ మేక్ యూ ఫీల్ రీఅష్యూరింగ్ ఆఫ్ లైఫ్. అన్నీ ఉంటాయి అందులో. సో డార్క్ చాక్లెట్ అందులోకి వస్తుందా? అలాంటి ఒక యూనో వచ్చి జనాలు చూసి బాగా మంచి అటెంప్ట్ అన్న వర్డ్ వస్తుందా అంటే, నేను విత్ అట్మోస్ట్ కాన్ఫిడెన్స్ ఐ కెన్ సే అలాంటి దాంట్లో పడదు. ఎందుకంటే ఇట్స్ అన్ ఎంటర్టైనర్. సో ఇనీషియలీ నేను షాష్ చెప్పినప్పుడు కూడా ఇంత నవ్వుకుంటున్నాను, ఇంత ఎక్సైట్ అవుతున్నాను, సో ఇంత ఎంటర్టైన్ అవుతున్నాం కాబట్టే మేము వాల్టర్ ప్రొడక్షన్స్లో till now we've done only entertaining films or exciting films or story based films. So whether it's double engine or anything, never we've done films as a luxury where people will think like okay idoka favor for the society. అండ్ ఇంకోటి, మా సినిమాలో ఎందులోని మెసేజ్ ఉండదు. ఒక మెసేజ్ చెప్దాం, ఎవరి మీద ఏదైనా రుద్దుదాం, లేదంటే మా మార్కెటింగ్లో కూడా ఒక ఆనెస్టీ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే మన గురించి మనం చెప్పుకోవాలి. మేము ఇప్పటికొచ్చి ఏ కైండ్ ఆఫ్ ఫాల్స్ మార్కెటింగ్ చేయాలా, ఏ కైండ్ ఆఫ్ మా సినిమాలో లేనిది ఏదో పబ్లిసైజ్ చేసేసి, లేదంటే ఈ క్లైమాక్స్ ఎలా అయినా మిస్ కాకండి అని చెప్పి, అవన్నీ అంత 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 టాలెంట్ అంటే బాగా సినిమా తీసాం కాబట్టి, సోఫార్ జనాలు ఆదరించారు కాబట్టి మేము సినిమా తీసేసి. అండ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై డార్క్ చాక్లెట్ హోల్డ్ చేసింది, ఇంకా రిలీజ్ చేయకపోవడానికి కూడా కారణం, అరే కొంచెం ఎక్కువగా జనాలకి పబ్లిసిటీ చేసి జనాలందరికీ తెలిసేలా తీయాలి. బికాస్ అందరు ఎఫర్ట్స్, ఎంత మంచి పర్ఫార్మెన్స్ తను ఇచ్చినా, అంత బాగా చేసినా, తనంత బాగా చేసినా అందరికీ తెలియాలనే దాంట్లోనే కొంత టైం తీసుకెళ్తున్నాం. సో ఇట్స్ అన్ ఎంటర్టైనర్, టు బీ వెరీ క్లియర్. ఇట్స్ నాట్ ఇది. సో ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి దాన్ని అర్థం చేసుకుని దాని బ్యూటీ అప్రిషియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్స్ అన్ ఎంటర్టైనర్ అండ్ ఇట్స్ బేసికలీ ఎక్స్పీరియన్స్. థియేటర్లో అనేది ఒక ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ చేయడానికి వివేక్ కానీ, మన రైటింగ్ కానీ, మా అజిత్ జార్జ్ గారి మిక్సింగ్ కానీ, ఆ ఇమ్మర్సివ్నెస్ ఇవ్వడానికే మేము చాలా ఇది చేసాం. దానికోసమే తీసుకెళ్ళాం. ఓకే. ఒకటేంటంటే వెన్ యూర్ వాచింగ్, మీరు సినిమా ఒక చూస్తూ ఉంటారు, మీ మైండ్లో ఇంకో సినిమా రన్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ వన్ థింగ్ దట్ వీవ్ గాట్ ఫ్రమ్ ఎవ్రీబడి. అన్న మీరు సినిమా చూపెడుతున్నారు కానీ మేము ఇంకో సినిమా ఊహించుకుంటున్నాం. సో ఇట్ ఈస్ ఎంపవరింగ్ టు యువర్ బ్రెయిన్స్. ఇట్స్ దట్స్ వై ఐమ్ సేయింగ్ ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఓకే సార్. అండ్ ఈ సాంగ్
ఐ జస్ట్ వాంట్ యాడ్ అ లిటిల్ బిట్ టు దాట్ అండి. ఆడియన్స్కి ఏదో పజిల్స్ చేయాలని చేసింది కాదు. లైక్ విశ్వ చెప్పినట్టు కూడా నాకు ఇలాంటి సజెషన్స్ కూడా చాలా వచ్చాయి. ఇది చేయొచ్చు కదా, అసలు ఇంప్రెసివ్గా ఉంటుంది అంత. రీజన్ వై స్టక్ టు వాట్ ఐ వాంటెడ్ టు డూ వాస్ దిస్ ఓన్లీ. ఇట్ వాజ్ మేడ్ యాజ్ అన్ ఎంటర్టైనర్, ఇట్ వాజ్ మేడ్ యాజ్ అన్ ఎంగేజింగ్ ఎంటర్టైనర్. అండ్ నేను నమ్మేది ఏంటంటే ఆడియన్స్కి ఎంతో కొంత ఓపెన్గా ఉంచితేనే అది ఎంగేజ్ అవుతారు, లేకపోతే దే జస్ట్ గెటింగ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఎంగేజింగ్ లెవెల్ వరకే మీ మైండ్ని ఇన్వాల్వ్ చేస్తుంది, లైక్ హోల్డ్ చేసి ఉంచుతుంది. ఏమి డీకోడ్ చేయాల్సిన అవసరాలు ఏవి ఉండవు. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అన్ ఎంగేజింగ్, ఎంటర్టైనింగ్, థ్రిల్లింగ్ డ్రామా బిట్వీన్ 4 characters. నైస్. అండ్ ఈ పర్టికులర్ సాంగ్ వచ్చి హౌ మచ్ ఆఫ్ దిస్ సాంగ్ ఈజ్ మేడ్ ఆన్ సెట్ అండ్ హౌ మచ్ ఆఫ్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ ఎడిటింగ్ టేబుల్, హౌ మచ్ ఆఫ్ దిస్ ఈజ్ మేడ్ ఇన్ విఎఫ్ఎక్స్? ఈ సాంగ్ అంటున్నారా? ఈ సాంగ్ యాక్చువల్లీ హాఫ్ ఆఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ హాఫ్ ఈస్ యాక్చువల్లీ మేడ్ ఇన్ యాక్చువల్ మూవీ థియేటర్ అండి. వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ ఫెల్ట్ అబౌట్ దిస్ ఇస్ అ ట్రిబ్యూట్ టు సింగిల్ స్క్రీన్స్ ఫ్రమ్ అస్. మేము ఈ సాంగ్ని ఎక్కడ షూట్ చేయొచ్చు, బికాస్ దే వాస్ ఎలాంటి సెటప్ అన్నా చూస్ చేసుకుని స్కోప్ ఉంది ఈ సాంగ్లో. ఎలాంటి సెటప్లు చేయొచ్చు అని ఆలోచించినప్పుడు లెట్స్ మేక్ ఇట్ ఇన్ అ థియేటర్ అని ఆలోచించి కొన్ని థియేటర్స్ వెతుకుతున్నప్పుడు సమ్ లెజెండరీ థియేటర్స్ గాట్ షట్ డౌన్ ఇయర్స్ అగో. నేను షాక్ అయిపోయాం యాక్చువల్లీ. లైక్ మెనీ థియేటర్స్ ఇన్ లైక్ అబేడ్స్ కోటి సైడ్ ఆఫ్ హైదరాబాద్ అండ్ స్టఫ్. అండ్ వెతికి ఒక థియేటర్ పట్టుకొని అబ్బా ఇది పర్ఫెక్ట్గా ఉంది ఇక్కడ చేద్దామని ఒక 2 months తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆ థియేటర్ కూడా షట్ డౌన్ అయిపోయింది. అండ్ వీ యాక్చువల్లీ ended up with using that theater. It is the amazing Shanti Theatre in what is that area? నారాయణగూడ శాంతి థియేటర్. అమేజింగ్ థియేటర్ అనమాట అది. లైక్ అక్కడ ఇంట్రెస్టింగ్ ట్రివియా కూడా ఉంది, దానికి తర్వాత చెప్తారు. బట్ బ్యూటిఫుల్ థియేటర్. అండ్ వీ యాక్చువల్లీ సెట్ ఇట్ ఇన్ మోర్ దెన్ హాఫ్ ద థింగ్ ఇన్ ద థియేటర్. అండ్ దిస్ రీజన్ ఫర్ దట్. అది మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. అండ్ 40% ఆఫ్ ఇట్ వీ వాంటెడ్ అ లిటిల్ సరియాలిటీ టు ద ఎక్స్ప్రెషన్. లైక్ మ్యూజిక్ వీడియో కాబట్టి స్కోప్ ఉంది కాబట్టి లైక్ 40% ఆఫ్ ఇట్ వీ యాక్చువల్లీ షాట్ ఇన్ అ సెట్. ఓకే, డైరెక్టర్ గారు యా. శశాంక్ గారు, మీరు అండ్ సారీ ఐ క్విక్లీ ఫినిష్ దట్ ఆన్సర్. లైక్ విఎఫ్ఎక్స్ అనేది వెరీ మినిమల్ అండి. జస్ట్ సమ్ లిటిల్ బిట్ ఆఫ్ రోటోస్కోపింగ్ అండ్ స్టఫ్, చాలా తక్కువ. అది మోస్ట్లీ ఇట్స్ జస్ట్ ఇట్ వాజ్ కన్సీవ్డ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎడిటింగ్ స్టైల్. ఇట్ వాజ్ ఎడిటెడ్ దట్ వే. శశాంక్ గారు, యాక్చువల్లీ ఒక 2012 ఆ టైంకి యా మీరు ఒక సినిమా ఉయ్యాల జంపాలో విలన్గా యాక్ట్ చేశారు. చూసి షాక్ అయ్యాను. పార్దు క్యారెక్టర్, కోడి రక్తంతో లవ్ లెటర్ రాసే క్యారెక్టర్ చేశారు కదా. సో ఆ క్యారెక్టర్కి చాలా రిసెప్షన్ వచ్చింది. ఇన్నేళ్ళ తర్వాత డైరెక్షన్ చేయాలని ఎందుకు అనిపించింది? మీ యాక్టింగ్ కెరీర్ ఏమైపోయినట్టు? సూపర్ క్వశ్చన్ అండి. అసలు నాకు ఒక యాక్టర్గా చూసాం, చాలా షాకింగ్గా ఉంది. అంటే అందులో ఉండే మీ క్యారెక్టర్కి, మీ ఇది లుక్కి, ఇప్పుడు మీరు డైరెక్టర్గా మిమ్మల్ని చూస్తుంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ఆనెస్ట్లీ అండి, ఆనెస్ట్గా ఆన్సర్ చెప్పమంటారా? ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు అంత ఫిట్నెస్ సరిగ్గా అలవాటు లేదు. సో మూవీ స్టార్ట్ అయిన తర్వాత బాగా లావ్ అయ్యి జస్ట్ అప్పుడే పెళ్ళి కూడా అయ్యి అవుట్ ఆఫ్ షేప్ అయ్యి ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళాలంటే మళ్ళీ వర్కౌట్లు అవి చేసి మళ్ళీ కష్టపడి ఎందుకు అవన్నీ అని చెప్పి ఐ టుక్ సమ్ టైమ్ మెల్లగా వద్దామని. బట్ అగైన్ ఐ గాట్ ఎ లిటిల్ బిజీ విత్ మై జాబ్ దట్ ఐ వాజ్ ఇన్. అండ్ ఈవెన్చువలీ సినిమా అనే ప్యాషన్ టేక్ ఓవర్ చేసి ఐ కేమ్ బ్యాక్. బట్ ఆల్వేస్ దో ఐ లైక్ యాక్టింగ్, మై ప్యాషన్ హ్యాస్ ఆల్వేస్ బీన్ డైరెక్షన్. ఓకే, అంటే ఇప్పుడు డైరెక్టర్గా విశ్వదేవ్ గారితో వర్క్ చేశారు కదా. సో ఎలా అంటే ఈ క్యారెక్టర్ ఆయన గురించి రాసుకున్నారా, లేదంటే స్టోరీలోకి విశ్వదేవ్ వచ్చారా? ఈ క్యారెక్టర్ విశ్వదేవ్ని అనుకుని రాయలేదు. ఈ క్యారెక్టర్ ఇట్ కేమ్ ఫ్రమ్ అ లిటిల్ బిట్ ఆఫ్ మై సెల్ఫ్. నేను కూడా యాక్టర్నే కదా ఒకప్పుడు. సో దానికి ఒక ఎక్స్ట్రీమ్ వర్షన్ ఊహించుకొని రాశాను యాక్చువల్లీ, లైక్ ఆ క్యారెక్టర్ని. అండ్ వెన్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ లైక్ ఎవరికి సూట్ అవుతుందన్న టైంలో ఐ హ్యాపెన్ టు మీట్ విశ్వ అండ్ సే దిస్ ఇది ఒక స్టోరీ చేస్తున్నా అన్నప్పుడు, హే ఇది బాగుంది కదా మనం చేద్దాం కదా అన్నప్పుడు అప్పుడు నాకు స్ట్రైక్ అయింది, ఓహో అవును కదా అని. ఎందుకంటే విశ్వ నాకు పర్సనల్గా బాగా తెలుసు. లైక్ మన రోహిత్ అన్నట్టు ఒక వైల్డ్ సైడ్ కూడా ఉంటుంది మనోడికి, విచ్ ఐ ఫెల్ట్ ఈస్ వెరీ యాప్ట్ ఫర్ దిస్ క్యారెక్టర్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. బిందు గారు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మీరు చాలా చాలా రోజుల తర్వాత బిగ్ స్క్రీన్లో వస్తున్నారు. అంటే వెబ్ సిరీస్లో ఈ అగ్ని పరీక్ష అండ్ దెన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు.
అండ్ ఈ డార్క్ చాక్లెట్లో మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చింది అండ్ మీరే పిక్ చేసుకున్నారా ఈ సినిమాని? ఎలా వచ్చింది అంటే లైక్ ర్యాండమ్ డే శాష్ కాల్ చేశారు, చేసి వీడియో జూమ్ కాల్లో హీ నెరేటెడ్. అప్పుడు నేను చెన్నైలో ఉన్నాను. నాకు నిజంగా బాగా నచ్చి, బికాజ్ యాజ్ యూ సెడ్ నాకు సినిమాలు చాలా తక్కువ, అప్పుడప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయి. అలాంటి దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ వచ్చిందని వెంటనే హైదరాబాద్కి వచ్చి తన ఆఫీస్లో మీట్ అయ్యి నరేషన్ మొత్తం తీసుకున్నాను. అండ్ ఫస్ట్ ఇది చాలా షార్ట్, I don't want to reveal the days కదా, how many days. వెరీ మా డేస్ వర్కింగ్ డేస్ చాలా తక్కువ అండి. కరెక్ట్గా ఆ టైంలో నాకు పర్సనలీ అప్పుడు అవైలబుల్ లేకుండా ఉండే, అండ్ మిస్ అవుతున్నానేమో అనుకున్న టైంలో థ్యాంక్ఫుల్లీ వీళ్ళే బికాస్ ఆఫ్ ప్రొడక్షన్ డేట్స్ మారిపోయాయి అండ్ ఐ వాజ్ ఏబుల్ టు గెట్ బ్యాక్ టు ద మూవీ. అలా వచ్చింది. ఆల్ ద బెస్ట్ అండి. అండ్ ఈ క్వశ్చన్ చాలామంది ఆడియన్స్ది, అగ్ని పరీక్ష చాలా టఫ్గా చేస్తున్నారు అని నడుస్తుంది అండ్ వచ్చిన కంటెస్టెంట్స్ కొంచెం హర్టింగ్గా ఉన్నారు అని బయట ఇదవుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ అండి, అంటే ఏం చెప్తారు ఆడియన్స్కి? ఇట్స్ అ రాంగ్ స్టేజ్ అండి, బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఐ లిమిట్ దిస్ క్వశ్చన్ ఈ టాపిక్ మీద. ఆఫ్టర్ దిస్ ఏం ఫీల్ అవుతున్నారన్నారు? చాలా టఫ్గా అంటే హర్టింగ్గా మీరు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి మాట్లాడుతున్నారు అని ఉప్పల్ బాలు అని ఒక 4-5 కంటెస్టెంట్స్ బయటకు వచ్చి చెప్పడం జరిగింది. లుక్, మీ ఆల్రెడీ షో ఎయిర్ అయింది నిన్న రాత్రి నుంచి, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. యాజ్ జడ్జెస్ అక్కడ మేము డిఫరెంట్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్ని చూడాలని మమ్మల్ని అక్కడ పెట్టారు. సో కొందరితో మంచిగా మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి కొన్నిసార్లు కొంచెం వేరే విధంగా మాట్లాడతాం, కొంచెం టాస్కులు అది చేస్తారా చెయ్యరా, బికాస్ వాళ్ళు ఫామ్లో రాసేదానికి అన్నీ రాస్తారు, బట్ దెన్ అది కరెక్టా రాంగా అని మేము అక్కడ కూర్చొని మేము జడ్జ్ చేయాలి. సో అలాంటి టైంలో డిఫరెంట్ వేస్ మేము మాట్లాడతాం, క్వశ్చన్స్ అడుగుతాం. అది డిఫరెంట్గా బయటికి ఎలా వెళ్తుందో తెలియదు. ఎనీవేస్ షో ఇప్పుడు ఎయిర్ అవుతుంది కాబట్టి చూస్తే మీకే అర్థమవుతుంది, అలా ఏం లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే, విశ్వదేవ్ గారు, హ్యాపీ బర్త్డే సార్. షేక్ ప్రీవియస్ ఫిలింకి మీకు నేషనల్ అవార్డు వచ్చింది. అవును. సో ఈ సినిమా ఏ రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే కమర్షియల్గా సక్సెస్ అవుద్ది అంటారా, లేదంటే ఇది కూడా ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలింగా ఉంటుంది అంటారా? అంటే కొంచెం చెప్పాలంటే కనెక్ట్ అయితే చాలా గట్టిగా వర్కౌట్ అయ్యే పాసిబిలిటీ ఉందండి ఈ సినిమాకి. సో దట్స్ ది కాన్ఫిడెన్స్ దట్స్ ద రీజన్ వై వీఆర్ హియర్. ఇది సినిమా ఎలాంటిదంటే ఒక మ్యాజిక్. ఇది నా దృష్టిలో అయితే ఒక సాలిడ్ మ్యాజిక్ మెటీరియల్, ఈ చాక్లెట్ లాంటిది. సో ఇది కానీ డార్క్ చాక్లెట్ నచ్చిన వాళ్ళకి విపరీతంగా నచ్చుతుంది. సో ఆ నచ్చిన నెంబర్ ఎక్కువ ఉంటే ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. దట్స్ ఆర్ స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్. అలాగే అనుకునే సినిమా తీస్తాం, అలాగే అనుకునే ప్రమోట్ చేస్తున్నాం. సో ఆ నమ్మకం మాకుంది. అవార్డ్స్ అంటే అవార్డ్స్ తెలియవండి. 35 టైంలో కూడా అవార్డ్స్ గురించి ఆలోచించలే, ఇప్పుడు కూడా ఆలోచించలే. వస్తే మంచిదే, రాకపోయినా మంచిదే. విశ్వదేవ్, మీరు ఈ టీజర్ వచ్చి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో రిలీజ్ చేశారు. యా. సో అసలు ఏం జరుగుతుంది అంత గ్యాప్ రావడానికి కానీ, లేదంటే అంత డిలే అవ్వడానికి? మన టీజర్ అయిన టైంకి యాక్చువల్లీ ఇంకా ఫస్ట్ కాపీ రెడీ కాలే. టీజర్ అయిపోయిన తర్వాత ఫ్యూ మంత్స్లో ఫస్ట్ కాపీ అన్నట్టు ప్లాన్ చేసి టీజర్ లాంచ్ చేసాం. దాని తర్వాత ఇట్ టుక్ సమ్ టైమ్. లైక్ ఐ సెడ్, ఇట్స్ అ వెరీ కాంప్లెక్స్ ఫిలిం, వెరీ డిఫికల్ట్ ఫిలిం క్రాఫ్ట్ వైజ్ టు పుట్ టుగెదర్. తను రాసేసాడు కానీ అన్నీ కలిపి దాన్ని ఒక సెటప్లో ఒక ప్యాకేజ్లో తయారు చేయడం చాలా చాలా టఫ్. అండ్ అది కరెక్ట్గా చేయకపోతే ఈజీగా లైక్ చాలా ఎవరు రాజమౌళి గారు ఒకసారి అంటారు, కమర్షియల్ సినిమాస్ లేదా ఒక టైప్ ఆఫ్ ఫార్మాట్ ఫిలిమ్స్ కొంచెం అటు ఇటుగా ఉన్నా, కొంచెం బాగానే ఉన్నా కూడా నడిచిపోతుంది. కానీ ఇంటెన్షనల్గా చేసిన ఒక టైప్ ఆఫ్ కొత్త రకమైన సినిమాలు, కొత్త సినిమా అనే ఒక కాన్సెప్ట్లో చేసినవి 99.9% పర్ఫెక్షన్తో ఏం చేయాలి. అదే మెయిన్ ఫియర్, ఇది కన్వే కాదేమో అనేది. బికాస్ యూ యాక్చువల్లీ వాకింగ్ ఆన్ అ టైట్ రోప్ విత్ సచ్ ఫిల్మ్స్. సో 35 కూడా మేము అంతే కూర్చున్నాం, అంతే వివేక్ మేమందరం కూర్చున్నాం. లాస్ట్ మినిట్ వరకు కూడా
ఈ ఒక్క లైన్, ఈ ఒక్క బీట్ అంత లెవెల్లో మైన్యూట్గా వెళ్ళామండి. అంటే వాట్ ఐ మీన్ టు సే ఇస్ లైక్ చాలా మైన్యూట్గా వెళ్ళాం ఆ సినిమాకి ఈ సినిమాకి. ఓకే, హోప్ ద వెయిట్ ఈస్ వర్త్. సో శశాంక్, లైక్ యు ఆర్ సేయింగ్ ప్రతి ఒక్క డైలాగ్ కీవర్డ్స్లో కానీ లేదంటే ప్రతిదాన్ని కూడా చాలా కేర్ఫుల్గా ఉన్నామని చెప్పేసి అన్నారు. అండ్ ఇన్ టీజర్లోనే వీ వర్ ఏబుల్ టు హియర్ సంథింగ్ దట్ ఓకే అన్సెన్సర్డ్ వర్షన్స్ కొన్ని ఉన్నాయి. బట్ పోస్ట్ సెన్సర్ హౌ కాన్ఫిడెంట్ వర్ యూ దట్ ద యాక్చువల్ వాట్ యూ హ్యావ్ రిటర్న్ విల్ కమ్ అవుట్? కాన్ఫిడెంట్గానే ఉందండి, బికాస్ దెర్ ఈస్ లైక్ ఇంటెన్షన్, దెర్ ఈస్ అ రీజన్ వై ఎవ్రీ సింగిల్ వర్డ్ వాజ్ దేర్. మీకు టీజర్లో ద రీజన్ వీ వెంట్ లిటిల్ హౌ మచ్ ఎవర్ వి డిడ్ వాజ్ టు షో దిస్ ఈజ్ వాట్ యూఆర్ గోయింగ్ టు సీ. బట్ అది విత్ ఇన్ కాంటెక్స్ట్లో పెడితే రివీల్ అయిపోద్ది కాబట్టి టీజర్లో వీ మేడ్ ఇట్, వీ క్రియేటెడ్ డిఫరెంట్ డైలాగ్ కాంబినేషన్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ద మూవీ. సో మీ టీజర్ చూస్తే మీకు ఎసెన్స్ వస్తుంది, బట్ మూవీలోనే మీకు యాక్చువల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అండ్ ఇన్ ద మూవీ నేను నమ్మేది ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ బి జస్టిఫైడ్, అండ్ అది స్ట్రాంగ్గా నమ్ముతున్నాను. వీ హ్యావ్ టు సీ హౌ ఇట్ గోస్. అంటే ఓకే ఎక్స్పీరియన్స్ వస్తే ఓకే, బట్ ఓన్లీ మ్యూట్ వర్డ్స్ వస్తేనే ఇబ్బంది. చూద్దాం, లెట్స్ సీ. We have to see how the censor comes out, and we have to abide by whatever they say. Obviously there'll be discussion and stuff, justification, validation అన్నీ ఉంటాయి కదా దాన్ని బట్టి. Vivek, hi. So you are one musician who needs to be celebrated more, but aren't you restricting yourself? అట్లేం లేదండి. ఇప్పుడు నేను వచ్చేది ఇక్కడికి ఐఎమ్ డూయింగ్ వాట్ ఐ డూ. అట్లేం లేదు. ఇప్పుడు నేను మ్యూజిక్ చేస్తాను, ఎవరికన్నా నేను నచ్చినా నా మ్యూజిక్ నచ్చినా వాళ్ళ దగ్గరకు చేయించుకుంటాను అంతే. ఇట్స్ యాజ్ సింపుల్ అది. అంతేగాని నేనేమి కావాల్సి తక్కువ సినిమా అట్లే ఉండదు. But are you that easily approachable? నా నెంబర్ చాలా మంది దగ్గర ఉందండి. నా నెంబర్ ఉంది, ఈమెయిల్ ఐడి ఉంది. ఇట్స్ అబ్సల్యూట్లీ ఓకే, ఎందుకంటే చాలామంది మీతో వర్క్ చేయాలనుకుంటారు, చాలామంది మీ మ్యూజిక్ని ఇష్టపడతారు. కాకపోతే అదర్ సైడ్ ఆఫ్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ హార్డ్ టు వర్క్ విత్ వివేక్ అని చెప్పేసి ఒక బ్రాండ్ వస్తుంది బయట. తెలియదండి, నేనైతే అట్లా ఎవరికి చెప్పలేదు. నాతో వర్క్ చేసే వాళ్ళు అయితే మీరు ఎంతమంది వర్క్ చేస్తారు. జస్ట్ సమ్టైమ్స్ ఏమవుతుందంటే నాకు కూడా అట్లా అనిపిస్తుంది. అప్పుడు నేను ఒక ఆర్టిస్ట్ని అప్రోచ్ అవుతా, సమ్టైమ్స్ దే ఆర్ బిజీ. ఆ టైంలో వాళ్ళు ఒక సింగర్ అనుకోండి, ఎవరన్నా లిరిసిస్ట్, ఆ టైంలో వాళ్ళు మనకి దే ఆర్ ఇన్ అ పొజిషన్ వేర్ దే కాంట్ టాక్ ఆర్ వాళ్ళు చేయలేరు. అది నేను కూడా చూశాను వేరే వాళ్ళ దగ్గర. అట్లని చెప్పి మనము అరే వీడు ఇట్లా ఉన్నాడని మనం అనుకోవద్దు. సో అది అందరికి అవుతుంది. ఇట్స్ ద సర్కిల్, లైఫ్ ఇస్ సర్కిల్. వీ ఆల్ హ్యావ్ ద సేమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డిఫరెంట్ పొజిషన్స్. సో అట్లా ఉండొచ్చు తప్ప నేనేమో ఇక్కడ కూర్చొని నేను చేయను అని అట్లే ఉండదు. సో చిక్కడపల్లిలో మా స్టూడియో ఉంది, అందరికీ తెలుసు. మసాలు మాట్లాడము ఇదే స్టేజ్ మీద 10 years బ్యాక్ అప్పటి నుంచి మేము వీ బిన్ డూయింగ్ ద సేమ్ థింగ్. సో ఐఎమ్ వెరీ యాక్సెసిబుల్. ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ సమ్టైమ్స్. నేను అదే మీరు అన్నది తప్పలేదు, మీరు వినండి వచ్చేట్లు, బట్ అట్లేం లేదు. ఇట్స్ వెరీ సింపుల్. I don't see it so complicated. We just wanted to hear you more, Vivek. Sure అండి. I'm also waiting, just getting ఏదైనా మంచి ప్రాడక్ట్ వచ్చినప్పుడు I'm always on for it, and sometimes కుదరదు, sometimes depending on so many factors. అంతే. Thank you. వివేక్ గారు, అంటే ఇప్పుడు తమిళ, తెలుగు, మలయాళం, కన్నడం అందరూ ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ తెలుగులోకి వస్తున్నారు, కానీ తెలుగు వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదండి కన్నడానికి, మరి మలయాళంకి? వాళ్ళకి అవసరం లేదేమో కదా, అంతే కదా. వాళ్ళ దగ్గర ఉన్నారు ఆల్రెడీ చాలా మంది. సో మేబీ దే డోంట్ నీడ్ us or they don't like what we do. అంతే అంటారు. అంతే ఉండొచ్చు, ఇంకేముంటుంది. ఇప్పుడు ఎవరికైనా నచ్చితే వస్తారు, వాళ్ళని ఇక్కడ బాగాలేదనుకుంటున్నారు. మరి మనకేంది, మన పని మనం చేయగలుగుతాం. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వాళ్ళు మన దగ్గరికి ఎందుకు రాలేదని మనం అనుకుంటాం. దట్ ఈస్ ఆర్ ఇక్కడ వాళ్ళు దే వాంట్ వాట్ ఎవర్ దే వాంట్, డిఫరెంట్ సౌండ్ ఆర్ వాట్ ఎవర్ దే వాంట్. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్నారు అంతే. సో ఇట్ ఈస్ అది మనకి అసలు ఎస్పెషల్లీ నాకైతే తెలియదు కూడా తెలియదు. ఐ మీన్ హౌ టు రియాక్ట్ టు దట్. అట్లా అంటే ఇక్కడ వాళ్ళు ఎందుకని వాళ్ళని తెచ్చుకొని చేస్తూ ఉంటారు? ఏమోండి, మేము తక్కువ చార్జ్ చేస్తామని అక్కడికి వెళ్తున్నారేమో. మాకు తక్కువ డబ్బులు వస్తేనే వాళ్ళు ఎక్కువ వచ్చి తెచ్చుకుంటారు. తెలియదు, అదే అంటారా. యువర్ గెస్, మై గెస్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ యువర్ గెస్, అంతే. విశ్వ 35కి రాణా ప్రజెంట్స్ అని వేసాడు, సురేష్ ప్రొడక్షన్స్ అనుకుంటా, ప్లస్ స్పిరిట్ మీడియా కూడా వర్క్ చేసింది. కానీ డార్క్ చాక్లెట్, స్పిరిట్ మీడియా, రాణా ప్రజెంట్స్ ఎందుకు లేదు? అంటే రానా ప్రెజెన్స్ పర్టికులర్గా ఏమనుకోలేదు. వాళ్ళు కాంట్రాక్ట్ పాలసీస్ ఏవో కొంచెం వేరియేషన్ ఉన్నాయి, బట్ ఇట్స్ ఆల్ ద సేమ్ బేసికలీ. ఇది రానా ఫస్ట్ రానా ప్రెజెన్స్తోనే వచ్చింది యాక్చువల్లీ సినిమా. అండ్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ఇంటర్నల్ కాంట్రాక్ట్స్ కొన్ని ఒక టైప్లో ఉండి కాంట్రాక్చువల్ రీజన్స్ కోసం అది అలా ఉంది. కానీ బట్ హీస్ గోన్ సపోర్ట్ ద ఫిల్మ్, హీస్ గోన్ టాక్ అబౌట్ ద ఫిల్మ్, హీస్ దేర్ ఫర్ ద ఫిల్మ్. ఏం రానాక మీకు బాండింగ్? ఆయన మీ సినిమాలైనా ఆయనే చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నాడు. ఆ బాండింగ్ అంటే ఏం లేదండి. హీస్ రామనాయుడు గారు లాగే హీస్ ఆల్సో ఐ థింక్ గోయింగ్ టు సపోర్ట్ న్యూ టాలెంట్ అండ్ సపోర్ట్ పీపుల్ హూ డూయింగ్ డిఫరెంట్ స్టఫ్. బేసికలీ
ఒక టైప్ ఆఫ్ సినిమాలకి ఇందాక మాట్లాడుకున్నట్టే ఒక టైప్ ఆఫ్ వేరే రకమైన సపోర్ట్ అవసరం పడుతుంది. నలుగురు వాయిసెస్ చెప్పాల్సిన అవసరం కూడా పడుతూ ఉంటుంది. ఎందుకంటే అలాంటి సినిమాలు ఆబ్వియస్గా దే నాట్ స్క్రీమింగ్ లౌడ్. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ బిందు కన్వెన్షనల్ హీరోయిన్ లాగా చేయలే, డిఫరెంట్గా చేసింది. కన్వెన్షనల్ నేను అసలు హీరో ఆ విలన్ అర్థం కాని కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఇది. సో దే ఇస్ నథింగ్ కన్వెన్షనల్ అబౌట్ ఇట్. సో ఏది కన్వెన్షనల్గా లేనప్పుడు రానా కమ్స్ ఇన్ టు ద పిక్చర్. హీఈస్ ద మోస్ట్ అన్కన్వెన్షనల్ హీరో ఇన్ ద ఇది కాబట్టి ఆయన చేసేవి అలాగే ఉంటాయి కాబట్టి ఈ బ్రాండ్ కరెక్ట్ సింక్ అవుతున్నది. చూసిన తర్వాత రానా రియాక్షన్ ఏంటి ఈ సినిమా? హీ లవ్డ్ ఇట్. ఇందాక కూడా ఫోన్ చేశారు, ఇందాక కూడా మాట్లాడుతున్నారు. ఆ సీన్లో అదేంటి, ఈ సీన్లో ఇదేంటి అని చెప్పి డిస్కషన్ చేస్తున్నారు. హీఈస్ యాక్చువల్లీ చాలా వీళ్ళు ఉన్నారు, నేను లేను, తరోగా ఎంజాయ్ చేశారు, బాగా రియాక్షన్స్ పడ్డాయి అన్నారు మన వాళ్ళు. అండ్ దెన్ హీ స్పోక్ విత్ మీ ఫర్ అ వైల్. అవన్నీ కొన్ని ఇన్సైడ్ టాపిక్స్, అవన్నీ ప్రెస్ మీడియాకి చెప్పకూడదు. విశ్వదేవ్ గారు హాయ్ అండి, హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ 35 తర్వాత చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, టూ మెనీ ప్రాజెక్ట్స్. నాకు తెలిసి రబ్బర్ పండు రీమేక్ కానీ అండ్ ఒక వెబ్ సిరీస్ కానీ లైన్ ఉన్నాయి, ఒక 3-4 ప్రాజెక్ట్స్తో ఉన్నారు. ఏంటి అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇవి? అండ్ 35 తర్వాత ఇన్ని ఆఫర్స్ రావడం ఎలా? అదే నాకు కూడా సర్ప్రైజే. 35 అనేది వర్కౌట్ అయింది, అందరికీ నచ్చింది పర్ఫార్మెన్స్ కానీ ఇది కానీ అది కానీ, దానివల్ల అప్రోచ్ అవుతున్నారు. అండ్ అందులో చెయ్యనివి చాలా ఎక్కువ. నేను ఏదైనా ప్రాజెక్ట్ ఎలా చెయ్యాలా అనే ఆలోచిస్తుంటా. సో రాదర్ దాన్ ఐఎమ్ నాట్ బిలీవర్ లైక్ ఈ ప్రాజెక్ట్ వినగానే బ్లాక్ బస్టర్ అన్నట్టు కాదు, కానీ కథ బాగుంది, పొటెన్షియల్ ఉంది అంటే అది చేస్తే దాని పొటెన్షియల్ ఫుల్గా అర్థమవుతుంది. ఆన్ పేపరే బ్లాక్ బస్టర్ అంటూ ఏముండవు, డిజాస్టర్ అంటూ ఏముండవు. సో నా దగ్గరికి వచ్చే కంటెంట్స్ని నేను ఎంబ్రేస్ చేసుకొని వాటికి నేను ఎలాగా యూజ్ అవుతానో, నా వల్ల అది ఎంత బెటర్ అవుతుంది, అన్ని విధాలుగా కూర్చుని దాన్ని ఎంత దూరం తీసుకెళ్తాం అనే దాంట్లో చేసుకుంటూ వెళ్తున్నా. అండ్ లక్కీగా అన్నీ ఇప్పుడు మీరు అన్నట్టు ఏవేవైతే కొన్ని చేస్తున్నాను, లక్కీగా అన్నీ బాగా కుదిరాయి, అన్నీ బాగా వచ్చాయి, అవుట్పుట్స్ బాగా వచ్చాయి. సో వెరీ హ్యాపీ విత్ మై చాయిసెస్. సో నేను చెయ్యనివి కూడా చాలా ఉన్నాయి, అవి కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా. బట్ అది సో ఈ ఇయర్ 3 ఫిలిమ్స్ ఉండొచ్చు ఆల్మోస్ట్ రిలీజ్ దీంతో పాటు కదా? మోస్ట్ లైక్లీ యా అండి. ఆల్ ది బెస్ట్ అండి. వివేక్ గారు హాయ్ అండి, ఐ లైక్ యువర్ మ్యూజిక్ అలాట్, మీకు కూడా తెలుసు. అండ్ 1 ఇయర్ తర్వాత మీరు కల్పిస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను, మీరు ఒక స్టూడియో బిల్డ్ చేసుకున్నారు, చాలా ఇంటీరియర్ అదంతా సెట్ చేసుకున్నారు, బట్ ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, సంథింగ్ ఫైర్ యాక్సిడెంట్. దాని నుంచి ఎలా బయటపడ్డారు? అంటే ఒక గ్యాప్ వచ్చింది మధ్యలో మీ మ్యూజిక్కి, దానివల్లనే అది ఆ గ్యాప్ అనుకోవచ్చు. పార్ట్లీ అది అంటే చాలా పాత స్టూడియో మాది చిక్కడపల్లిలో. సో చిన్న ఫైర్ యాక్సిడెంట్ అయింది. సో ఐ లాస్ట్ ఆల్ ద స్టూడియో. సో నౌ ఐమ్ అగైన్ రీబిల్డింగ్ ఇట్ నౌ. సో ఒక 2-3 months మధ్యలో టు టేక్ అ బ్రేక్. ఓకే, ఆ టైంలో కంటెంట్ ఏమన్నా అంటే మీ దగ్గర ట్యూన్స్ అదంతా చాలా ఫైర్ పోయింది, అంతా ఐ లాస్ట్ ఎవ్రీథింగ్. ఓకే సరే అండి, ఆల్ ది బెస్ట్. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి మీరు గట్టిగా. జాగ్రత్తగా కనెక్షన్స్ పెట్టుకున్నాం ఈసారి. శశాంక్ గారు, హాయ్ అండి. సార్ దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫిలిం యాజ్ అ డైరెక్టర్ అండి? ఎస్. సో అంటే లైక్ ఎవరి దగ్గరన్నా ఎక్స్పీరియన్స్ ఆర్ ఎల్స్ ఎవరి దగ్గరన్నా నేర్చుకోవడం లాంటివి జరిగినాయి అంటే వాట్ యూ విల్ సే వర్క్ పరంగా? ఐ మీన్ లైక్ డైరెక్ట్గా లైక్ అసిస్టెంట్ డైరెక్టర్గా అలాగైతే ఏం చేయలేదు, బట్ నేర్చుకోవడం అంటే సెల్ఫ్ లెర్నింగ్ అండి. చాలామంది నుంచి నేర్చుకున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే ఒక డైరెక్టర్ దగ్గర నేర్చుకోవాలి, సెల్ఫ్ లెర్నింగ్ అంటే అందరి దగ్గర నేర్చుకోవచ్చు. నైస్. అండ్ కంప్లీట్లీ సెల్ఫ్ టాట్. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అంటే కొంచెం చాలా ఇంట్రెస్టింగ్గా కొత్తగా ట్రై చేస్తున్నారు కాబట్టి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ బిందు గారు మిమ్మల్ని పిలిచే పేరు బాగుంది, సమ్ ఎస్ శాష్ అని చెప్పి క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ శాష్ అంటారు. అయితే మీరు ఉయ్యాల జంపాల్లో యాక్ట్ చేసినటువంటి క్యారెక్టర్ ఇప్పటికీ అందరికీ గుర్తుంటుంది. మరి ఇందులో మీరు ఏమైనా యాక్ట్ చేశారా? ఎందుకంటే ఇందాక అంటూ కూడా నా క్యారెక్టర్ కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్లో రాసుకోవడం జరిగింది అన్నారు కదా. సో ఇందులో ఎక్కడన్నా ఒక బిట్ ఏమన్నా మీరు యాక్టింగ్ పరంగా ఏమైనా కనిపిస్తారంటే వాట్ యుల్ సే? ఒక చిన్న క్యామియోలో నన్ను ఫోర్స్ చేసి యాక్ట్ చేయించారు కానీ. సో బేసికలీ ఎడిటర్ కూడా తనే కాబట్టి తన రోల్ ఉంటుందా ఎడిట్లో లేచిపోద్దా అనేది తనే డిసైడ్ అవుతాడు. సో క్యామియోలో చేంజ్ చేశారు, బట్ ఎడిటర్ కూడా నేనే కాబట్టి నా చేతుల్లోనే ఉంటుంది ఆ క్యామియో ఉంటుందా లేదా అనేది. అది సర్ప్రైజ్. మూవీలో నా క్యారెక్టర్కి తన మూవీలో ఎడిటర్, డైరెక్టర్, రైటర్, ఇంకేమైనా సెట్ బాయ్ అన్నీ చేసేస్తాడు కాబట్టి నా మూవీలో నా క్యారెక్టర్కి రియల్ లైఫ్లో తన క్యారెక్టర్కి చాలా అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అండ్ బిందుమాధవి గారు, సో మీ ఆవకాయ బిర్యానీ సినిమా నాకు చాలా చాలా ఇష్టం, అందులో మీ క్యారెక్టరైజేషన్. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే యూ ప్లే డిఫరెంట్ రోల్స్. మొన్న దండోరాలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్తో వచ్చారు. అయితే హౌ యూ పిక్ ద క్యారెక్టర్స్? అంటే
ఇది నేను చెయ్యాలి, ఎక్స్ప్లోర్ చేయాలి అన్న విధంగా పిక్ చేసుకుంటారా, లేదా దిస్ ఈజ్ వాట్ ఆడియన్స్కి ఈ టైప్లో బిందు యాక్ట్ చేయగలదు అని చెప్పి చూపించాలి అని అనుకుంటూ పిక్ చేసుకుంటారా? హౌ యూ పిక్ యువర్ స్టోరీస్ అంటే వాట్ యుల్ సే? అలా స్పెసిఫిక్గా ఏం లేదండి. లైక్ వాట్ ఎవర్ కమ్స్ టు అస్. ఇన్ఫ్యాక్ట్ చాలా ఇయర్స్ అయింది నేను ఇండస్ట్రీకి వచ్చి, అండ్ ఐ సీన్ ప్లేయింగ్. ఇప్పుడు దెస్ ఎ ట్రాన్సిషన్ ఫేజ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ టు. సో నాకు వచ్చే క్యారెక్టర్స్ కూడా డిఫరెంట్గా వస్తున్నాయి, ఐ మీన్ ముందుతో కంపేర్ చేస్తే. సో ఆ ట్రాన్సిషన్ క్యారెక్టర్స్లో నాకు ఇంట్రెస్ట్గా అనిపించేటివి నేను చూస్ చేసుకుంటూ ఉంటాను. యా, దట్స్ ఇట్. ఆల్ ద వెరీ బెస్ట్ Thank you so అండి. much. విశ్వ గారు హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్స్ అండి. విషింగ్ యూ 35లో మిమ్మల్ని ఎంత ఇష్టపడ్డామో ఈ ఇందులో సినిమాతో అంత హేట్ చేస్తారు. అదే ఈ సినిమాతో అది మొత్తం మారిపోతుందని అనుకుంటున్నాము. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. బిందు మాధవి గారు మ్యామ్ ఇక్కడ హియర్ మ్యామ్, అది ఈ సినిమాలో చూసుకుంటే మీరు యుఎస్ రిటర్న్ అమ్మాయిగా చేస్తున్నారు. అంటే మీదైతే ఒరిజినల్గా చిత్తూరు మదనపల్లి కాబట్టి, అంటే ఈ యాక్సెంట్ గురించి ఏదైనా హోంవర్క్ ఏమైనా చేస్తారా, లేకపోతే ఎలా మీకు ఇది వచ్చింది అని అంటే ఏం చెప్తారు? యాక్సెంట్ అంటే మరీ అంత ప్రాపర్ యుఎస్ యాక్సెంట్ ఏం అన్నారు ఇనిషియలీ. ఫేక్గా ఉండకూడదు, బట్ ఏదైనా కొంచెం అలా తెలియాలని. మనకు నార్మల్ సినిమాలు చూసి నేర్చుకున్న ఇంగ్లీషే కదండి, ఇంగ్లీష్ సినిమాలు చూసి. సో కొంచెం అది ఇది కలిపి చేశాను. నాకు వచ్చింది ఏది మనం ఇంగ్లీష్ సినిమాలు చూసి మాట్లాడేది అంతే. స్పెసిఫిక్గా యుఎస్ యాక్సెంట్ ఉండాలని అయితే తను చెప్పలేదు, ఆ ఫేక్ది వద్దన్నారు. ఓకే మ్యామ్, అంటే మీరు సినిమాల కన్నా ఎక్కువగా షోస్లోనే కనబడుతుంటారు. అంటే ఎందుకు సినిమాస్లో కొద్దిగా తక్కువగా కనబడడానికి ఏమైనా రీజన్ ఉందా? అంటే మనకు వచ్చే అవకాశాలు బట్టి కదండి సినిమాలు. ఐ మీన్ ఆబ్వియస్లీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్ ఆల్వేస్ మూవీ, బికాజ్ మన ప్యాషన్ అక్కడే ఉంది. బట్ సమ్టైమ్స్ మంచి మూవీస్ రానప్పుడు లైక్ టీవీ షోస్ ఆర్ లైక్ బ్రెడ్ అండ్ బటర్. ఇంకా మనకి ఏదో సంపాదన ఉండాలి కదా. సో యా. వివేక్ గారు హాయ్. సో బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్. లైక్ థ్యాంక్ యూ. మీ మ్యూజిక్ అంతా చాలా బాగుంటుంది. సో అంటే మీ గురించి లైక్ ఎవ్రీ వన్ ఈజ్ ఆస్కింగ్, చాలా తక్కువ ఫిల్మ్స్ చేస్తారు అంటే ఈ హ్యాస్ సమ్ రెస్ట్రిక్షన్స్, లైక్ కథ నచ్చితే తప్ప చెయ్యరు కంపల్సరీగా. హీ వాంటెడ్ టు లైక్ దిస్ స్టోరీ ఆర్ ఎల్స్ హీ వోంట్ డూ ఇట్. అంటే ఈజ్ దట్ ట్రూ? అది నార్మలే కదా. ఇప్పుడు మనకు నచ్చిన చాక్లెట్ కొనుక్కుంటాం, లేకపోతే నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాము. నచ్చంది ఎందుకు తింటాం మనం? సో నాట్ లైక్ దట్. అంటే చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ దే విల్ వర్క్ కదా కంపల్సరీగా. అట్లే లేదండి. ఇప్పుడు సమ్టైమ్స్ డబ్బులు లేకపోతే నేను కూడా చేస్తా కొన్ని, అప్పుడప్పుడు పరిస్థితులు అట్లున్నప్పుడు చేస్తాము. నేను ఏమంటా అంటే మీరు అన్నది నాకు అర్థమైంది, బట్ ది ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు ఏదో నేను చెయ్యను అన్నట్లు కాదు. జస్ట్ ఇందాక చెప్పినట్టు పరిస్థితులు బట్టి ఆ టైంలో మనకు ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 35 వచ్చినప్పుడు నేను వేరేదో చాలా బిజీగా ఉండే, బట్ 35 నాకు స్టోరీ విన్నప్పుడు ఇంకా నేను ఐ వాజ్ లైక్ ఐ హ్యావ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ సమ్హౌ. సో అట్లా ఉంటుంది కదా. ఇప్పుడు మాకు కొంచెం నచ్చిందంటే కొంచెం మనం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడతాం. సమ్టైమ్స్ ఓకే ఉందంటే మేబీ యూ మైట్ నాట్ వాంట్ టు డూ ఇట్. సమ్టైమ్స్ ఇఫ్ దెర్ ఇస్ గుడ్ మనీ ఆల్సో యూల్ డూ ఇట్ బికాస్ వీ హ్యావ్ టు బై గేర్. ఇప్పుడు ఆయన అన్నట్టు స్టూడియో కాలిపోయింది, మరి డబ్బులు కూడా చేసుకోవాలి కదా కాస్త కూస్తో. సో అట్లా ఇన్ని రీజన్స్ బట్టి ఉంటుంది తప్ప అట్లా బ్లాక్ అండ్ వైట్గా నేను చేయను అట్లేం ఉండదు. ఇట్ ఆల్ డిపెండ్స్. అప్రోచ్ డైరెక్టర్ ఆ రోజు ఎట్లుంది, ఆయన ఎట్లా మాడుతున్నాడు, ఆయనకు నా వైబ్ నచ్చిందా, సమ్టైమ్స్ వాళ్ళకి నేను నచ్చకపోవచ్చు. అట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి డిసిషన్స్ ఆర్ టేకెన్. సార్ ENE2 ఎలా? ENE2 స్టార్ట్ అయింది. ఓకే, విల్ బీ అవుట్ వెరీ సూన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీ వాయిస్ బాగుందండి, మీ వాయిస్ బాగుంది. డైరెక్టర్ గారు హలో అండి. యాక్చువల్గా డార్క్ చాక్లెట్ది మెటామాస్ మేళ అని టేజర్ ఒకటి వదిలేరు. అప్పుడే ఇది కొంచెం ఒక డిఫరెంట్ జానర్ గెస్ చేయలేని విధంగా ఉంది. అయితే రీసెంట్గా రావు బహదూర్ అని ఒక మూవీ వచ్చింది, అది కూడా వాళ్ళు ప్రమోట్ చేసినప్పుడు కూడా మీ జానర్ చెప్పలేకపోయే అంత విధంగా సెపరేట్ కొత్త డిష్ లాంటిది ఇవ్వబోతున్నాం తెలుగు ఆడియన్స్ అని అన్నారు. వాళ్ళు దానికి కూడా మిక్స్డ్ అంటే ఒక్కొక్కరు ఒక్కోలా రిసీవ్ చేసుకున్నారు ఆ మూవీని. ఇక రీసెంట్గా మీరు ప్రివ్యూ కూడా వేసాను అన్నారు రివ్యూవర్స్కి ఎవరికో మీరు ఇందాక వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన సజెషన్స్ ఏమైనా ఫాలో అయ్యారా? సజెషన్స్ అంటే ఆ మూవీ రిజల్ట్ని బట్టి వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రివ్యూస్. రావు బహదూర్ గురించి అంటున్నారా? రావు బహదూర్కి మిక్స్డ్గా రిసీవ్ చేసుకున్నారు జనం అందరూ. అలాగే మీ మూవీని కూడా రీసెంట్గా కొంతమందికి వేసామని చెప్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇన్పుట్స్ తీసుకుని ఏమైనా చేంజెస్ చేశారా? మేము లైక్ క్వైట్ ఫ్యూ చేసామండి. అందులో ఇన్పుట్స్ తీసుకుని చేంజెస్ చేసే సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి అంతే. బట్ ఓవరాల్ ది రెస్పాన్స్ హెస్ బీన్ వెరీ ఎంకరేజింగ్. ఫైనల్గా మీరు ఆ టీజర్లో 3 డేట్లు వేసి మీరే డిసైడ్ చేయండి అని చెప్పని అన్నారు. ఇప్పుడు ఇంతగా ఫిక్స్ అయ్యారా ఏ మంత్ అనేది? మీరు చెప్పాలండి, మీరే డిసైడ్ అవ్వాలి. శశాంక్ గారు
హాయ్ అండి. ఇందాక బిందు మాధవ్ గారు మాట్లాడుతూ డార్క్ కామెడీ ఉంటుంది అని చెప్పారు కదా. సో డార్క్ కామెడీ ఉంటుంది కాబట్టి డార్క్ చాక్లెట్ అని పెట్టారు పేరు, టైటిల్. దట్ ఈస్ వన్ ఇంటర్ప్రిటేషన్ అండి. బట్ మెయిన్ డార్క్ చాక్లెట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే డార్క్ చాక్లెట్ ఇస్, మీకు చాక్లెట్ తెలుసు, డార్క్ చాక్లెట్ అంటే డిఫరెన్స్ ఏంటి? ఇట్స్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ద యూజువల్ చాక్లెట్. ఇది కూడా ఇట్స్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ ద యూజువల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ దట్ యూ గెట్. దట్ ఈస్ యాక్చువల్లీ ద మెయిన్ రీజన్ వై ఇట్స్ కాల్డ్ డార్క్ చాక్లెట్. స్టోరీలో కూడా చిన్న రిలవెన్స్ ఉంటుంది, అది ఇది కలిసి వచ్చిందని పెట్టాం. స్పెసిఫిక్గా డార్క్ కామెడీ కాబట్టి డార్క్ చాక్లెట్ అనేది పెట్టలేదు. థ్యాంక్ యూ ప్రెస్ అండ్ మీడియా. అండ్ ఈరోజు ఇంకా స్పెషల్ బికాజ్ మన విశ్వదేవ్ గారి బర్త్డే. ఐ నౌ రిక్వెస్ట్ ద ఎంటైర్ టీమ్ అండ్ చీఫ్ గెస్ట్ అందరూ కూడా ఒకసారి స్టేజ్ మీద జాయిన్ అయిపోతే విల్ హ్యావ్ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్. I also request press and